అందరికీ నమస్కారం. మిత్రులారా, డయాబెటిక్ ఈ షుగర్‌ని తగ్గించుకునేటువంటి మెథడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బరువు ఉంటే బరువు తగ్గాలి. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఇవి తెలిసినయే. దీని గురించి మనం 10 సంవత్సరాల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. చేస్తూనే ఉన్నాం. కాకపోతే ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. అందరి కంప్లెయింట్ ఏందంటే స్ట్రెస్‌లు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మేమేం చేయాలి? అలా కాకుండా మందులు ఏదైనా ఉంటే ఇవ్వండి. బయట ఉండేటువంటి మందులు తీసుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్‌లు ఉంటున్నాయి. అలా కాకుండా ఇలా ఏమన్నా ప్రకృతి వైద్యంలో ఉండేటువంటి మెథడ్స్ ఏదైనా ఉంటే చెప్పండి. అవి చేసుకుంటాం అని చెప్పి అడుగుతున్నారు. చాలా చేసాం మనం. ఈరోజు ఇంకొక రెమెడీ. దీన్ని ట్రై చేయండి. మీకు కాకపోతే కొంచెం ఇది మన మెడికల్ షాప్‌లో ఉండేది కాదు ఖచ్చితంగా. కొంచెం బయట తిరిగి తెచ్చుకోవాలి. బయట ఈ ఆయుర్వేదిక్ షాపులు ఉంటాయి కదా, బ్రాండెడ్ షాపులు కాదు. ఆయుర్వేదిక్ మూలికలు అమ్ముతారు. ఆ మూలికలు అమ్మే షాప్‌కెళ్ళి పొడపత్రాకు అని చెప్పి దొరుకుతుందండి. ఈ పొడపత్రాకు మీకు దొరికిందంటే మీ డయాబెటీస్ ఇంక కంట్రోల్‌లోకి వచ్చేసినట్టే. ఏ మందు వాడక్కర్లేదు. ఏ ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పొడపత్రాకుకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గించేస్తుంది బాడీ లోపల. అలాగే తగ్గించిందంటే ఆటోమేటిక్‌గా సెన్సిటివిటీ పెరిగినట్టే మనకు. బీటా లాంగర్హాన్స్ సెల్స్ అవే యాక్చువల్‌గా ఇన్సులిన్ సెక్రెట్ చేస్తాయంటారు. వాటిని యాక్టివేట్ చేస్తుంది. డ్యామేజ్ అయిపోయినటువంటి బీటా లాంగర్హాన్స్ సెల్స్ కూడా రీజనరేట్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంది అని చెప్పి చెప్తున్నారు. అంటే శాస్త్రాల్లో రాయబడింది. కాబట్టి ఈ పొడపత్రాకును కానీ తీసుకొని రాగలిగితే దీన్ని నీళ్లలో బాయిల్ చేయాలి. అంటే ఒక 50 ml రావాలి మనకు. 5 తులాలు అంటారు. 50 గ్రాములు యాక్చువల్ లెక్క. కొంచెం తేడా అలాగే ఉంటుంది. కొంచెం అటు ఇటు ఉంటుంది. దాన్ని ఒక 5 తులాల పొడపత్రాకు కషాయం సన్నటి సెగ మీద వేడి చేయండి. టైం అది కషాయం కావడానికి ఎంత టైం తీసుకుంటే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్తారు. కాబట్టి ఈ పొడపత్రాకు కషాయంలో గోమూత్ర శిలాజిత్తు అని చెప్పి దొరుకుతుంది. అన్ని షాపుల్లో దొరుకుతుంది. అన్ని ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది ఇది. ఆ గోమూత్ర శిలాజిత్తు తీసుకొని ఒక హాఫ్ స్పూన్ గోమూత్ర శిలాజిత్తు ఆ పొడపత్ర కషాయంలో వేసేసింది. అది కరిగిన తర్వాత దాన్ని తాగడం. ఈ 5 తులాల పొడపత్రాకు కషాయంలో హాఫ్ స్పూన్ గోమూత్ర శిలాజిత్తు వేసి అది కరిగిన తర్వాత దాన్ని అర్లీ మార్నింగ్ తాగండి. పొద్దున్న లేవగానే మోషన్ అది క్లియర్ చేసేసుకొని మిగతా ఎటువంటి పదార్థాలు తీసుకోకుండా అర్లీ మార్నింగే తీసుకోవాలి. దీన్ని తీసుకుంటూ ఉంటే మీకున్నటువంటి షుగర్ లెవెల్స్ పడిపోవడం మీరే చూస్తారు. 3 వీక్స్ మినిమం 3 వీక్స్ వాడాలి. దీన్ని బాగా సివియర్గా ఉన్న వాళ్ళు సాయంత్రం పూట కూడా తీసుకోవచ్చు. దీంతోపాటు ఇది తీసుకున్నాం కదా అని చెప్పి మళ్ళీ మనం ఇడ్లీలు, పూరీలు, దోశలు, గారెలు, బూరెలు తింటాం అంటే అది కాదు. ఆహార నియమాలు ఫాలో అవుతూనే ఉండాలి. స్లోగా డైజెస్ట్ అయ్యేటువంటి పదార్థాలు, సోయాబీన్స్, చిక్కుళ్ళు, మిల్లెట్స్, అరికెలు, సామలు, కూరలు ఎటువంటివి తీసుకోవడం, కాకరకాయలు ఎక్కువ వాడుకోవడం, మెంతులు ఎక్కువ వాడడం, కోల్డ్ హిప్ బాత్ అని మనం చెప్పాం. టబ్లాగా వాసాలు వేసుకునే టబ్ ఉంటుంది. చన్నీళ్ళు పోసి కూర్చొని బట్ట తీసుకుని పొట్ట రుద్దుకుంటూ ఉండడం. ఇవి చేసుకుంటూ ఇది కానీ చేస్తే కొద్ది రోజులకి మీ షుగర్ నార్మల్ అయిపోతుంది. మీకు డయాబెటీస్ ఉండదు. మీ డయాబెటిక్ కాస్త నాన్ డయాబెటిక్ అయిపోతారు. అస్సలు ఏ మందు వాడకుండా లైఫ్ లాంగ్ మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. 100% చేయొచ్చు. కొంచెం ఓపికగా చేసుకోగలిగితే మీ ఓపికగా మందులు మింగుతున్నారు కదా, ఓపికగా డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు కదా, చెప్తే గుచ్చుకుంటున్నారు కదా ఇన్సులిన్ ఇంజెక్షన్లు. మరి ఆ మాత్రం దానికి ఇది బెటర్ కదా. ఓపికగా చేసుకుంటే 100% మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సరేనా? చిన్న చిన్న రెమెడీస్తోనే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇవ్వచ్చు. అందుకే మన స్లోగన్ గుర్తుంది కదా, మందులు ఎందుకు దండగా సంజీవిని ఉండగా కదా. ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజులు హైదరాబాద్ మైనాబాద్ మెడికల్ అద్దెకి వస్తాయి. అక్కడ నుండి మన ఆశ్రమంలో ఓపికగా రాగలిగితే ఇటువంటి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్యని ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేయవచ్చో తెలుసుకోవచ్చు. మరోసారి మరో విడత మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.